శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మధ్యాహ్న భోజన కార్మికులు మరియు ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. నౌ గవర్నమెంట్ బిల్స్. గౌరవ మంత్రి గారు, రెండు బిల్స్ సేమ్ ఉన్నాయి. నేను రెండు ఒకటేసారి చదువుతా, మీరు కూడా రెండు ఒకటేసారి దానికి. I request the Minister for Panchayat Raj to move the motion for taking into consideration of the Telangana Panchayat Raj Bill, Amendment Bill 2026. Minister garu. Inkoti chadutanu. 1 minute. I request the Minister for Panchayat Raj to move the motion for taking into consideration the Telangana Panchayat Raj Second Amendment Bill 2026. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Panchayat Raj Amendment Bill 2026. Honorable Speaker, sir, I beg to move for the taking into consideration of the Telangana Panchayat Raj Second Amendment Bill 2026. Motion moved. Now discussion on those two bills. Minister garu. అధ్యక్ష, ఈ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని ఇక నుంచి సవరించుటకై భారత ప్రజారాజ్యపు 76వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఈ కింది శాసనము చేసినది. అధ్యక్ష, క్లాజ్ 1 ఈ చట్టంను తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ చట్టము అని 2026 అని పేర్కొనవచ్చును. అధ్యక్ష, అదేవిధంగా రెండవది, ఇది 2025 నవంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చినట్లు భావించవలెను. అధ్యక్ష, అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 21వ సెక్షన్ యొక్క సబ్ సెక్షన్ క్లాజ్ 3తో పాటు దాని కింద గల విశదీకరణను వదిలివేయవలెను. అధ్యక్ష, అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ అధ్యాదేశం 2025 ఇందు మూలంగా రద్దు చేయబడినది. అధ్యక్ష, ఉద్దేశాలకు సంబంధించి కారణాలు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులను మరియు జిల్లా ప్రజా పరిషత్తులను ఏర్పాటు చేయుటకు మరియు దానికి సంబంధించిన లేక వాటికి అనుబంధమైన విషయములను పొందుపరచుటకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 5వ చట్టం చేయబడినది. పైన చెప్పిన చట్ట ప్రయోజనముల కొరకు ఈ చట్టంలోని 8వ షెడ్యూల్ గ్రామాల జాబితాను కలిగి ఉన్నది. అధ్యక్ష, 1990లలో సంభవించిన జనాభా విస్ఫోటనం వలన ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా పోషకాహార లోపము, నిరుద్యోగము, వ్యాధులు, అదేవిధంగా తగ్గిన ఉత్పాదకత మరియు ప్రతికూల సామాజిక ఆర్థిక ఫలితాలతో సహా పేదరికంకు సంబంధించినటువంటి సమస్యలు ఈ జనాభా పెరుగుదలతో ముడిపడి ఉన్నాయి. అధ్యక్ష, దీనికి అధిగమించుటకు గాను 1994 మే 30వ తేదీన మరి అమల్లోకి వచ్చినటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము 1994 యొక్క 21 సెక్షన్లోని సబ్ సెక్షన్ 3 కింద 2 పిల్లల పరిమితిని జనాభాను నియంత్రించే చర్యగా అమలులోకి తీసుకొచ్చింది. అధ్యక్ష, ఇద్దరు సంతానం ఉండడం వలన ఇద్దరు సంతానం ఉండాలనే నియమాన్ని అమలు చేసిన 30 సంవత్సరాల తర్వాత ప్రభుత్వము జనాభా విధానాన్ని సమీక్షించి తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో సంతానోత్పత్తి రేటు 1.7 చొప్పున సంతానము కలిగి ఉన్నది. అధ్యక్ష, ఇది సంతానోత్పత్తి భర్తీ చేయగల స్థాయి కంటే తక్కువగా ఉన్నది. అధ్యక్ష, ఈ తగ్గుదలకు కుటుంబ నియంత్రణపై పెరిగిన అవగాహన, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, ప్రత్యేకించి మహిళల్లో పెరిగినటువంటి అక్షరాస్యత మరియు పెరిగిన ఆర్థిక స్థిరత్వము వంటి అనేక కారణాలను చూడవచ్చు.